అష్టాచెమ్మ, గోల్కొండ హై స్కూల్, ఉయ్యాల చంపాల లాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ తీసిన రామ్మోహన్ కొత్త వారినెప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆ కోవలోనే పిట్టగోడ తీశాడు. ఫేమస్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేయడంతో మూవీపై హైప్ క్రియేట్ అయింది. టిప్పు విశ్వదేవ్ రాచకొండ ఇంటర్లో 6 సబ్జెక్టులు పెట్టుకుని ఫ్రెండ్స్తో కలిసి పని పాట లేకుండా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెబుతూ కాలం గడిపేసే హీరో బ్యాచ్ అంటే వాళ్ల ఇంట్లో వాళ్లతో సహా అందరికీ చులకనే. అలాంటి టైంలో దివ్య, పునర్నవి వీళ్ళుండే కాలనీకి వస్తుంది. చూడగానే లవ్లో పడతాడు టిప్పు. దివ్య తండ్రి టిప్పు తండ్రికి పై అధికారి కావడంతో వాళ్ళింట్లో పనులన్నీ టిప్పు దగ్గరుండి చూసుకుంటాడు. అండ్ ఫైన్ డే దివ్యకి ప్రపోజ్ చేస్తే చీ కొడుతుంది. మెల్లగా అతని మంచితనం అర్థం చేసుకొని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత దివ్య కోసం చేసిన ఓ పని వల్ల టిప్పుతో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత ఏం జరిగిందన్నదే పిట్టగోడ కథ. పంచ్ డైలాగులు లేకుండా సిచ్యుయేషనల్ కామెడీతో పండించిన వినోదం పిట్టగోడకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సహజమైన తెలంగాణ యాసతో కొన్ని క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. విశ్వదేవ్, పునర్నవి హీరో హీరోయిన్స్ లా కాకుండా నార్మల్ క్యారెక్టర్స్ లా అనిపిస్తారు. ఇద్దరూ కూడా న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. కథ మరీ సింపుల్ గా ఉంటుంది. కథని నడిపించే బలమైన పాయింట్ అనేది ఏది సినిమాలో లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా పిట్టగోడ అక్కడక్కడ కొంచెం ఎంటర్టైనింగ్ గా అనిపించినా చివరికి తేడా కొట్టేసింది. ప్రాణం ఫేమ్ కమలాకర్ పాటలు పర్లేదు, మిగతా టెక్నీషియన్స్ కూడా బాగానే చేశారు అనుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పిట్టగోడవి మామూలు ముచ్చట్లే. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.